ఆర్థిక స్థితి సరిగ్గా లేకపోవడానికి ముఖ్యంగా 3 కారణాలు చెప్పుకోవచ్చు. మొదటిది అర్హత లేకపోవడం, రెండవది పేదవాడి అనుభవాలు పొందడం కోసం అలాంటి జన్మ ఎంచుకోవడం, మూడవది ఆధ్యాత్మికంగా ఎదగడానికి డబ్బు అవసరం లేదు, అందుకే ధనం ఎంచుకోరు, యోగుల కుటుంబాన్ని ఎంచుకుంటారు. మొదటిగా అర్హత లేకపోవడం గురించి తెలుసుకుందాం. అర్హత లేకపోవడం అంటే భూమి మీదకు వచ్చారు కానీ అర్హత సంపాదించుకోకుండా వచ్చారు. అంటే ఏ అర్హత? ఆర్థిక స్థితి పొందే అర్హత. అందుచేత ఎవరికైనా ధనం ఉంది అంటే వారికి అర్హత ఉందని, ధనం లేదు అంటే అర్హత లేదు అని తెలుసుకోవాలి. అందుచేత అర్హత లేకుండా ఏం చేసినా, ఎంత కష్టపడినా, ఓవర్ టైములు చేసినా ధనం పెరగదు. పందాలు కాసినా, బెట్ కాయిన్లో పెట్టినా రాదు. మోసాలు చేసినా, దొంగతనాలు చేసినా ధనం పెరగదు. అందుచేత మీ తెలివితేటలు అర్హత సంపాదించడానికి ఉపయోగించండి. మరి అర్హత లేకపోవడానికి కారణాలేంటి? అర్హత అన్నది ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అర్హత లేకపోవడానికి కొన్ని కారణాలు. మొదటిది గత జన్మలో చేసిన మోసాలు. అధర్మ సంపాదన అంటే ఇతరుల ధనాన్ని అపహరించడం, అమాయకులని అధికారం చేయడం, బలం చూపించి దోచుకోవడం. ఇక రెండవది గతంలో ఎంత ధనం ఉన్నా పంచకపోవడం. ఇక మూడవది గతంలో ఎవరికీ ఏదీ ఇవ్వకపోవడం. ఇక నాలుగవది గతంలో ధనదానాలు చేసి ఉండకపోవడం. ఇవన్నీ అర్హత లేకపోవడానికి కారణాలు. ఇలాంటి పనులు చేసి ఇప్పుడు ఏడిస్తే డబ్బు వస్తుందా? తెలుసుకో తెలియకో ఇది వరకు అలా జీవించాం. మరి అలాంటి వారు ఇప్పుడు ఏం చేయాలి? కనీసం ఇప్పటి నుంచైనా ఎవరిని మోసగించకండి, ఎవరికి అన్యాయం చేయకండి, అధర్మంగా సంపాదించకండి. మీకు 3వ కన్ను ఉంటే కనుక ఆ 3వ కన్నుతో చూడగలిగితే ఇప్పుడు అడుక్కునేవారిలో కానీ పేదవారిలో కానీ ఎక్కువ మంది గత జన్మలో ధనవంతులే. కారణం ధనం ఉన్నప్పుడు సవ్యంగా ఖర్చు పెట్టలేదు, దానాలు చేయలేదు. అవసరానికి మించి ఉన్న ధనాన్ని సరదాలకు, విలాసాలకు, భోగాలకు, గొప్పల కోసం, ఆర్భాటాల కోసం ఖర్చు చేశారు. ఇవ్వబడిన ధనాన్ని పూర్తిగా వ్యర్థం చేయడమే కాదు, దుర్వినియోగం కూడా చేశారు. దాని ఫలితంగా ఇప్పుడు పేదవారిలా అనుభవిస్తున్నారు. అందుచేత ఇప్పటి నుంచైనా ధర్మంగా సంపాదించడం నేర్చుకోండి. మజ్జిగ మెతుకులు తినైనా బ్రతకాలి కానీ అధర్మంగా సంపాదించకూడదు. ఉంటే అనుభవించండి, లేకపోతే ఉన్నదానితో తృప్తిగా జీవించండి. ఇతరులతో పోల్చుకోకండి. మీకున్న స్థితి ఈ జన్మ వరకే అని తెలుసుకోండి. సరిగ్గా జీవిస్తే మరలా మీ భవిష్యత్తు కూడా మారిపోతుంది. అందుచేత ఇతరులది ఆశించకండి, ఉన్నది దాచుకోకండి, ఎవరిది అపహరించకండి. అసలు ఈ అర్హత అన్నది ఎలా వస్తుంది? అర్హత అన్నది ఇస్తే వస్తుంది. ఏది ఇస్తే అదే వస్తుంది, ఎంత ఇస్తే అంతే వస్తుంది. అందుచేత ధనం కావాలనుకున్న వారు ధనాన్ని ఇవ్వాల్సిందే. అందుచేత నువ్వు ధనాన్ని పెంచుకోవాలి అనుకుంటే ధనాన్ని పంచవలసిందే. ధనం పంచకుండా దాచుకుంటే చివరికి ప్రకృతిచే దాచుకోబడింది అంటే ఏదో రకంగా కోల్పోవలసి వస్తుంది. ఇదే ప్రకృతిలో ఉన్న ఏర్పాటు. అందుకే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుచేత ఏది చేస్తే అదే వస్తుందని తెలుసుకోండి. ధనదానాలు చేస్తే ధనమే వస్తుంది. మీరు ఏమి ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. సహజంగా చాలామంది డబ్బు ఇవ్వలేరు, కానీ సృష్టిలో ఇవ్వగలిగిన వారే గొప్పవారు. ఎందుచేతనంటే ఇవ్వడం కష్టం, పుచ్చుకోవడం ఇష్టం. కానీ ఇష్టమైన ఇస్తేనే ధనం వస్తుంది. ఉన్న దాంట్లో కొంత ఇవ్వండి. మీరేమీ కోట్లు ఇవ్వక్కర్లేదు. అందుచేత 100 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇవ్వండి. ఈ సృష్టిలో కోట్లు ఇవ్వడం కాదు, మీకున్న దాంట్లో ఎంత ఇచ్చావు అన్నదే ముఖ్యం. ఒకడు 1 కోటి ఉంటే 1,00,000 ఇచ్చాడు అంటే 1% ఇచ్చాడనమాట. ఇంకొకడు 1000 రూపాయలు ఉంటే 100 ఇచ్చాడు అంటే 10% ఇచ్చాడనమాట. అందుచేత సృష్టి లెక్కలో
అంటే భగవంతుని లెక్కలో 100 ఇచ్చినవాడు గొప్పవాడు, కానీ సామాన్యంగా లోకంలో 1,00,000 ఇచ్చిన వాడిని గొప్పవాడిగా భావిస్తారు. కానీ 100 ఇచ్చినవాడు భవిష్యత్తులో కోటీశ్వరుడు అవుతాడు, 1,00,000 ఇచ్చినవాడు సామాన్యుడు అవుతాడు. అందుచేత ఉన్నదంతా ఇవ్వనక్కర్లేదు, ఉన్న దాంట్లో ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వండి. ధనాన్ని పొందే అర్హత సంపాదించుకోండి. ఇక రెండవ కారణం గురించి తెలుసుకుందాం. పేదవారి జీవిత అనుభవాలు పొందడం కోసం అలాంటి జన్మ తీసుకుంటారు. ఆర్థిక స్థితి సరిగ్గా లేని వాళ్ళు కొంతమంది అలాంటి జన్మ ఎంచుకుని వస్తారు. సహజంగా బాగా డబ్బున్న వాళ్ళలో గర్వం, అహంకారం ఎక్కువగా ఉంటుంది. చూడండి, జమీందారులు, రాజులు, ధనవంతుల్లో ధనగర్వం బాగా ఉంటుంది. ఆ ధనగర్వంతో, ధనమదంతో ధనం లేని వారిని కించపరుస్తారు, తక్కువగా చూస్తారు, అవమానిస్తారు, వాళ్ళను పనికిరాని వాళ్ళుగా చూస్తారు. కానీ అందరూ ఒక్కటే, అందరూ ఆత్మలే అని తెలుసుకోవాలి. మరి అందరూ ఆత్మలు అయినప్పుడు అందరూ ఒకటే కదా, అందరూ సమానమే కదా. అందుకే అన్నమాచార్య వారు బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని పాడుతూ అందరికీ శ్రీహరే అంతరాత్మ అన్నారు. దాని అర్థం, ఈ సృష్టిలో హీనమైన వాడు, అధికమైన వాడు ఎవరూ లేరు. కారణం అందరికీ ఆ శ్రీహరే అంతరాత్మ కాబట్టి. అందుచేత అందరూ సమానమే, అందరూ ఒక్కటే అని అన్నమాచార్యుల వారు చెప్పడం జరిగింది. ఈ విషయమే భగవద్గీతలో కూడా చెప్పబడింది. విద్య, వినయము కలిగిన బ్రాహ్మణుడు, గోవు, ఏనుగు, కుక్క మాంసము వండుకుని తినే చండాలుడు, వీరందరి పట్ల సమదృష్టి కలిగిన వాడే పండితుడు, అంటే బాగా జ్ఞానం ఉన్నవాడు అని అర్థం. కానీ ఈ జ్ఞానం లేకపోవడం వల్ల డబ్బున్నవాడు నేను చాలా గొప్పవాడిని, జన్ముడిని అనుకుంటాడు. లేని వాళ్ళను తక్కువగా చూస్తాడు. ఎవరైనా సహాయం చెయ్యమని అడిగితే తిడతాడు, పని చేసుకోవచ్చుగా అని అవతలికి పొమ్మంటాడు. వాడి బాధ ఏంటో వీడు గ్రహించడు. నా కూడా కొద్దిగా కూడా సహాయం చెయ్యడు. వాడి చివరకు చనిపోతాడు. చనిపోయిన తర్వాత పైలోకాలలోని భూవర్లోకంలో వెళ్తాడు. అంత ధనవంతుడు అయ్యుండి కూడా లేని వాళ్ళకు సాయం చేయనందుకు కౌన్సిలింగ్ చేసేవాళ్ళు తిడతారు. ఏం నాయనా, ధనవంతుడిగా పుట్టి కూడా లేని వాళ్ళను అవమానించావు అంటే వాళ్ళ బాధ నీకు తెలియలేదు. అందుచేతే నువ్వు పేదవాడిగా పుడితే వారి బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. పేదవాడి అనుభవం పొందితే నువ్వు అలా ప్రవర్తించవు అని చెప్పి పేదవాడి జన్మ తీసుకోమంటారు. ఆ రకమైన కర్మలు ఎంచుకోమంటారు. లేకపోతే నువ్వు పైలోకాలకు చేరుకోలేవు అని చెబుతారు. వాడు అర్థం చేసుకుని పేదవాడి జన్మ ఎంచుకుంటాడు. ఎందుకంటే పేదవాడి జీవితం అనుభవం పొందడం కోసం. అలా పేదవాడి కుటుంబంలో జన్మిస్తాడు. అలాంటి తల్లిదండ్రులను ఎంచుకుంటాడు. అందుచేత పుట్టుకు నుంచి పేదవాడవుతాడు. అలా పేదవాడై నా బ్రతుకు ఇలా అయ్యిందే అని బాధపడతాడు. దీనిని బట్టి ఆర్థిక స్థితి ఎందుకు లేదు అంటే పేదవాడి అనుభవాలు పొందడం కోసం ఆ రకమైన జన్మ ఎంచుకున్నాడు కాబట్టి. నిజంగా చూస్తే అంతకుముందు వాడు కోటీశ్వరుడు, కానీ ఇప్పుడు పేదవాడు. అందుకే అంటారు బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయి అని. అందుచేత డబ్బు ఉందని గర్వించకూడదు, గొప్పగా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ధనం శాశ్వతం కాదు. అందుచేత ధనం ఉన్నప్పుడు ఆ ధనాన్ని తన అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉన్నదాన్ని లోకాలకు, లోక కళ్యాణానికి ఉపయోగించాలి. అఖిల బ్రహ్మాండంలోని జడ చైతన్య స్వరూపాలన్నీ ఈశ్వరునిచే వ్యాపించి ఉన్నాయి. అంటే మొత్తం ఈ సృష్టిలోని జడ అంటే కదలిక లేని, చైతన్యం అంటే కదలిక కలిగిన రూపాలన్నీ ఆ పరబ్రహ్మంచే వ్యాపించబడి ఉన్నాయని బాబావారు అర్థం చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే అంతా పరబ్రహ్మదే కాబట్టి ఎవరికి ఏది లభించినా ఉన్నా అది ఈశ్వరునిదే, ఈశ్వరుని నుంచి లభించినదేనని తెలుసుకోవాలి. అందుచేత ఈశ్వరుని నుంచి లభించిన ఐశ్వర్యాన్ని త్యాగపూర్వకంగా అనుభవించాలి, పంచాలి. ఏ రకమైన లోభాన్ని, మోహాన్ని పెట్టుకోకూడదు, ఎవరిది ఆశించకూడదు, అపహరించకూడదని షిరిడీ బాబా వారు వివరణ ఇచ్చారు. త్యాగపూర్వకంగా అంటే
మనకున్న దాన్ని అనుభవిస్తూ ఉన్నంతలో ఇతరులకు కొంత సహాయం చేస్తూ ఉండాలి. అంతేగాని మనం సంపాదించిందంతా ఇచ్చేమని కాదు దాని అర్థం. చాలామందికి ఈ జ్ఞానం లేకపోవడం వల్ల లక్షలు గొప్పలకు సరదాలు ఖర్చులు పెడతారు. లోక కళ్యాణం కోసం కొద్దిగా కూడా వినియోగించరు. ఒకవేళ వినియోగించినా ఏ కొద్దిగానో వినియోగిస్తారు. మరి అందరి కోసం ఖర్చు పెడితే ఎంత ఫలితం పొందగలరో వారికి తెలియదు. తెలుసుకోండి, అందరూ దైవ స్వరూపాలే కాబట్టి అందరికీ చేసిన సేవే దైవానికి చేసిన సేవే అవుతుంది. లోకాల్ని మొప్పిస్తే దైవాన్ని మొప్పించినట్లే. అది అర్థం తెలుసుకుంటే, ఈ జ్ఞానం ఉంటే ఎవరికైనా ఇవ్వకుండా ఉండలేరు. ఈ జ్ఞానం లేకపోతే ఎంత ఉన్నా కొద్దిగా కూడా ఇవ్వలేరు. మన లైఫ్ సక్సెస్ అవ్వాలి అంటే, మన భవిష్యత్ బాగుండాలి అంటే కష్టమైనా సరే ఉన్నంతలో ఇవ్వడం నేర్చుకోవాలి. చాలామంది చాలా జన్మలు తీసుకుని ఉంటారు. అంటే 300 నుంచి 350 జన్మలు తీసుకుని ఉంటారు. వాళ్ళకు ఇన్ని జన్మలు తీసుకున్నట్లు భూమి మీద తెలియదు. కానీ పైలోకంలో ఎన్ని జన్మలు తీసుకున్నారు, ఏ జన్మలు తీసుకున్నారు అన్న విషయం వాళ్ళకు తెలుస్తుంది. అలా వాళ్ళు రకరకాల జన్మలు తీసుకుంటారు కదా. అలా అన్ని రకాల జన్మలు అయిపోయాక వాళ్ళకు ఎంతసేపు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఆత్మపరంగా ఎదగాలి అనే భావంతో ఉంటారు. పైలోకాల్లో ఉన్నప్పుడు వారికి ఆధ్యాత్మికంగా ఎదగాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు ఊర్ధ్వలోకాలకు చేరుకుంటారు. ఎందుచేతనంటే అప్పటిదాకా జనలోకం క్రింద లోకాలలోనే ఉన్నారు, కానీ జనలోకం దాటి వెళ్ళలేదు. 300 నుంచి 350 జన్మలు ఎత్తినా కూడా జనలోకం క్రింద లోకల్లోనే ఉన్నారు, కానీ జనలోకం పైన ఉన్న గొప్ప లోకాలకు వెళ్ళలేదు. అక్కడి వాళ్ళు వాడిని మందలిస్తారు. ఎన్ని జన్మలు ఎత్తావు? జనలోకం పైన ఉన్న లోకాలకు వెళ్ళవా? ఆ లోకాలు ఎంతో గొప్పవి, అందుచేత ఆ ప్రయత్నం చెయ్యి అంటారు. అప్పుడు వీడు సరే వెళ్తాను, ఏం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు వారు నీవు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఆత్మపరంగా ఎదగాలి, దానికి ఎంత ఆత్మజ్ఞానం సంపాదిస్తే అంత గొప్ప లోకాలకు చేరుకుంటావు, దానికోసం ప్రయత్నించు అని చెబుతారు. దానికి నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి వాళ్ళు ఇప్పటిదాకా నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా డబ్బు డబ్బు అంటూనే భూమి మీద తిరిగావు, దానివల్ల నీకేం ఉపయోగం కలిగింది? ఉన్నత లోకాలకు చేరలేదు కదా. డబ్బు ఎక్కువ ఉంటే గర్వం పెరిగి ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రయత్నం చెయ్యవు. అందుచేత మిడిల్ క్లాసో లోయర్ మిడిల్ క్లాసో కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకో. అప్పుడు నీ దృష్టి ధనం మీద కాకుండా ఆధ్యాత్మికం వైపు ఉంటుంది అని ఆ పైలోకవాసులు చెబుతారు. అప్పుడు వాడికి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ధనం అవసరం లేదు అని అర్థమవుతుంది. అందుచేత సామాన్యమైన సంసారాలనే ఎంచుకుంటాడు. వాడు కావాలనే ధనాన్ని ఎంచుకోడు. కావాలంటే ఎంచుకోవచ్చు, కానీ అలా ధనాన్ని ఎన్ని జన్మలు అనుభవిస్తాడు? అందుకే వాడు ఆర్థిక స్థితి ఎంచుకోడు. ఉదాహరణకు చూడండి, లోకంలో చాలామంది ధనవంతులు ఉంటారు. వారిని ధ్యానం చేయమంటే ఖాళీ లేదంటారు. మాకు చాలా పనులు ఉన్నాయి అంటారు. మరి ధ్యానం చేయకపోతే జ్ఞానం ఎలా వస్తుంది? అందుకే చూడండి, లోకంలో చాలామంది ధనవంతులు ఉంటారు. వారిని ధ్యానం చేయమంటే ఖాళీ లేదంటారు. మాకు చాలా పనులు ఉన్నాయి అంటారు. మరి ధ్యానం చేయకపోతే జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం పొందకపోతే మోక్షం ఎలా వస్తుంది? ఎన్ని జన్మలు ఎత్తినా రాదు. అందుకే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వారు చాలామంది ఆర్థికంగా సామాన్యమైన కుటుంబాన్నే ఎంచుకుని వస్తారు. మనం గమనిస్తే మన సొసైటీలో ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వారిలో మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే ఎక్కువ ఉంటారు. అంటే మధ్యతరగతి ఇంకా తక్కువ వారే ఉంటారు. కోటీశ్వరులు చాలా స్వల్పంగా ఒకళ్ళో ఇద్దరో ఉంటారు. ఒకసారి ఇది గమనించండి. ఎవరికైనా లేని డబ్బు వచ్చింది అంటే కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయి. డబ్బు లేకపోతేనే అణిగి మణిగి ఉంటారు. ఏమాత్రం డబ్బు వచ్చినా వాడిని పట్టుకోలేం. అందుచేత ఈ కారణంగా కూడా ఆర్థిక స్థితి ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్స్లో కలుసుకుందాం. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్ మీ శ్వేతాలేఖ్యం.
సర్వే జనా సుఖినో భవంతు.